ప్రియమైన విద్యార్థులకు వ్యాకరణం తరగతికి స్వాగతం. అందరం పుట్టిన ఇల్లు వెళ్ళాం కదా, మన ఇంటికి వెళ్ళాం. పుట్టింటికి వెళ్ళాం అంటే మనం ఎక్కడ పుట్టామో అక్కడని కాదు, మన ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడ వైకల్పికం. అందుకే పుట్టినింటికి వెళ్ళామన్నా పుట్టిన ఇంటికి వెళ్ళామా, మరొక చోటకు వెళ్ళామా, ఇంటికైతే వెళ్ళాం. తిరిగి వచ్చి ఇప్పుడు అత్వసంధిలో ఉన్న మిగిలినటువంటి రెండు విశేషాలు చూద్దాం. ఒకటి ఏమిటంటే, బహుళము అన్నప్పుడు నిత్యము వైకల్పికము అవడంతో పాటుగా ఇంకొకటి ఏమనుకున్నాం, అస్సలు అవ్వకపోవడం. అలా అసలు సంధే జరగకపోవడం. మరి ఈకార సంధిలో చెప్పుకున్నామే, త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు అని. అట్లా ఆకారానికి వచ్చేటప్పటికి బహుళం అన్నాం, కొన్ని సందర్భాల్లో సంధి జరగదు. అటువంటి వాటిల్లో చూడండి, అమ్మ ఇచ్చెను అని ఉంది. అమ్మ ఇచ్చెను అన్న దాంట్లో ఈ మా, ఇక్కడ ముందర మా ఉంది, రెండు మాలు, మ ఆ. ఇప్పుడు సంధి జరిగితే ఏం జరగాలండి? అమ్మిచ్చెను అని వస్తుంది. అమ్మిచ్చెను అంటే అర్థం ఏమిటి? అమ్మి ఇచ్చాడు అని అర్థం రాదా? అందువల్ల అక్కడ అటువంటి సందర్భాలలో సంధి జరగదు. అమ్మ ఇచ్చెను అంటే అమ్మ ఇచ్చెనే ఉంటుంది కనుక ఇక్కడ ఆ ఉండాలి, ఇక్కడ ఈను ఉండాలి. అందువల్ల ఈ మధ్యలో య అనేటటువంటి ఎడాగమం వస్తుంది, వచ్చి అమ్మ ఇచ్చెను అవుతుంది. ఏమవుతుంది? అమ్మ ఇచ్చెను. ఇది సంధి జరగకపోవడానికి ఉదాహరణ. సంధి మరి బహుళం అంటే నాలుగోది ఉండాలి కదా. జరగటం, తప్పనిసరిగా జరగడం, తప్పనిసరిగా జరగకపోవడం, జరిగితే జరగటం లేకపోతే లేదు అనే మూడు కాక నాలుగోది ఉంది. ఏమిటది? దాని ఇష్టం వచ్చినట్టు జరగడం, చెప్పినట్టు కాకుండా, అసలు ఈ పద్ధతులు ఏమీ కాకుండా మరో రకంగా జరుగుతుంది. అటువంటిది ఏమిటి అంటే, దానికి వేరే సూత్రం ఉందనుకోండి, అది కూడా అకారానికి సంబంధించింది గనక అదేం చెప్పుకుందామంటే, ఒక ప్లస్ ఒక, ఒక్కొక్క అవదు, ఏమవుతుంది? ఒకానొక అవుతుంది. ఏ సూత్రం ప్రకారం అయ్యింది ఏదైనా కానీ, దాని సూత్రాలు ఏమైనా అకారానికి మాత్రం ఈ పైన మూడు కాక మరొకటి జరిగింది కనుక ఒకానొక అయింది. ఇది అన్యథా అంటే మరో రకంగా జరగడం. ఈ రకంగా 4 పద్ధతుల్లో అత్తుకి సంధి జరుగుతుంది. తెలుగులో ఆ, ఈ, ఉ అనే మూడింటికి మాత్రమే ఈ సంధులు ఉన్నాయి, అచ్చు సంధులు. కారణం ఏమిటంటే, రు, లు అనేటటువంటి వాటితో ఉన్న పదాలు తెలుగులో చాలా తక్కువ. అసలు లు అన్నది క్లుప్తము తప్ప మరెక్కడా మనకి లూతో ఉన్న పదం లేదు. కానీ ఆ క్లుప్తం కూడా కా కింద అలు ఒత్తి ఇచ్చి రాసే కన్నా కా కొమ్మిచ్చి కింద లా ఒత్తు రాయడమే మనం చూస్తున్నాము. అది అసలు ఎక్కడా లేదు. అలాగే రూతో అంతమయ్యేటటువంటి పదాలు కూడా లేవు గనక మనకు అవి కనపడవు. ఈ మూడింటిలోనూ మనకు కనపడే సామాన్య లక్షణం, ఉకారం తన స్థానాన్ని త్యాగం చేస్తే ఉత్వసంధి అన్నాం. ఇకారం తన స్థానాన్ని త్యాగం చేస్తే అంటే ఇకారం వెళ్ళిపోతే దాన్ని ఇత్వసంధి లేక ఇకార సంధి అన్నాం. అదే అకారం తన స్థానాన్ని త్యాగం చేస్తే అత్వసంధి లేక అకార సంధి అన్నాం. ఇది తెలుగు వాళ్ళ లక్షణం. మనం అన్నింటినీ ఇచ్చేసుకుంటూ పోతాం. త్యాగరాజులం, త్యాగరాణులం మన భాష కూడా అంతే. మన భాష లక్షణం అది. మన స్థానాన్ని అలా, ఎంత పెద్ద స్థానాన్నన్నా అలా ఇచ్చే లక్షణం మన భాషలో కూడా ఉంది. ఇక్కడికి తెలుగు సంధులు ఎక్కువగా అచ్చులకి సంబంధించిన తెలుగు సంధులైనవి. ఇవి మామూలు కాదు, అయింది అచ్చులకి సంబంధించినటువంటి తెలుగు సంధులు. తెలుగులో ఉన్న అచ్చులకి సంబంధించిన సంధులు చెప్పుకున్నాం. మరొకటి ప్రధానమైంది ఉంది. ఏమిటి అంటే, అది త్రిక సంధి. ఇది బాగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. పైగా మనం దీన్ని చాలా బాగా తెలుగులో మాట్లాడేటప్పుడు
ఉపయోగించుకుంటూ ఉంటాం. త్రిక సంధి. త్రికము అంటే మూడింటి సముదాయము. మూడు కలిపిన ఒక గుంపుకి త్రికము లేక త్రయము అని కూడా అనొచ్చు, కానీ ఇక్కడ మాత్రం వ్యాకరణంలో త్రికం అంటాం. మూడింటి యొక్క గుంపు. వేటికి మూడింటిని అంటాము? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ అత్తు, ఇత్తు, ఉత్తు. అంటే పొట్టి ఆ, పొట్టి ఈ, పొట్టి ఉ. ఇప్పుడు మనం దీర్ఘాలు మాట్లాడుకుందాం. ఆ, ఈ, ఏలు త్రికంబు నావడు. ఇది సంధి సూత్రం. ఆ అంటే దీర్ఘం ఆ. ఈ ఇది కూడా దీర్ఘం. ఏ అనేది కూడా దీర్ఘం. ఈ మూడింటికి త్రికము అని పేరు. అంటే ఈ మూడు ప్రత్యేకం. ఏమిటి ఈ మూడింటికి ఉన్న ప్రత్యేకం? అవన్నీ కూడా నిర్దేశాత్మకాలు. ఆ ఇల్లు, ఈ మనిషి, ఏ దేశం అని ప్రత్యేకంగా ఒక నిర్దేశించి చెప్తాం. అది, ఇది, ఏది అని అర్థాలు వచ్చేటట్టుగా ఉపయోగించేటటువంటి మాటలు మాత్రమే, అక్షరాలు మాత్రమే త్రికం అంటాం. మామూలుగా ఇంకే సందర్భంలోనో గనక ఆతడు అన్నప్పుడు ఆతడులో ఉన్న ఆని త్రికం అనం. ఆ అని ప్రత్యేకంగా నిర్దేశించి వేలుపెట్టి ఆ మనిషి, ఈ గోడ అని చూపించేది, ఏ దేశం అని ప్రశ్నించేది. ఇలాంటి సందర్భాల్లో వాడేటటువంటి ఆ, ఈ, ఏ అనేటటువంటి. ఏనుగులో ఉన్న ఏ మళ్ళీ త్రికం అవ్వదు. ఈగలో ఉన్న ఈ త్రికం కాదు. ఇవి మాత్రమే త్రికాలు, ఒక ప్రత్యేకంగా నిర్దేశించి చూపించేవి. ఈ త్రికాలు ఏవైతే ఉన్నాయో, త్రికంబు మీది అసంయుక్తమైన ఊష్మరేఫేతరమైన హల్లునకు ద్విరుక్తంబగు. అమ్మ, ద్విత్వంబగు రెండు వాడచ్చు. అంటే ఈ త్రికం తరువాత త్రికంబు మీది అసంయుక్తమైన అంటే సంయుక్తాక్షరం కానటువంటి, ఊష్మరేఫేతరమైన. ఊష్మాలంటే అందుకే పారిభాషిక పదాల గురించి ముందు చెప్పుకున్నాం. ఊష్మము అంటే శేషాసాహ, రేఫము ర. ఇవి కానటువంటి సంయుక్తాక్షరాలు కానటువంటి హల్లు గనకొచ్చినట్టయితే దానికి ద్విత్వం వస్తుంది. సంయుక్తాక్షరం అంటే రెండు అక్షరాలు కలిసి ఉండేవి. రెండు అక్షరాలు ఒకటి కాకూడదు. ఇప్పుడు అన్న అనుంది, అన్నాలో నా కింద నా వస్తుంది, అప్పుడు అది ద్విత్వం అవుతుంది కానీ సంయుక్తం అవ్వదు. సంయుక్తం అంటే రెండు వేరే వేరే అక్షరాలు. ఎట్లాంటివి? ఇందాక త్వార్థం లాంటిది వాడాం. రాష్ట్రము, షా కింద టా ఒత్తు రా ఒత్తు ఉంది. ఏదైనా సరే సంయుక్త అనుంది, యుక్త అంటే కా కింద తా ఒత్తుంది. అట్లా రెండు వేరే వేరే హల్లులు కలిస్తే దాన్ని సంయుక్త అంటారు. అసంయుక్తమైన అంటే ఇట్లా సంయుక్తాక్షరం కానటువంటి, ఊష్మ రేఫ ఇతరమైన, శేషాస రా కానటువంటి హల్లు గనక ఆయిఏల తర్వాత వచ్చినట్టయితే దానికి ద్విత్వం బగు. మీ పుస్తకంలోనే ఉన్నటువంటి ఉదాహరణ ఒకటి చూద్దాము. ఆయిఏలు త్రికమన్నాం కదండి. ఆ చోట, ఆ చోట అంటే ఆ చోట్లో, ఇది నిర్దేశాత్మకమే కదా, అక్కడ అని చెప్పేదే కదా, అది అనే అర్థంలో చెప్పేదే కదా. అటువంటి ఆ. దాని తర్వాత చోట, ఇది సంయుక్తాక్షరమా? కాదు. ఊష్మమా? శేషాస కాదు. శేషాస హ కూడా కాదు. రేఫమా? ర కూడా కాదు. కనుక ఇవేది కాదు. కనుక ఇటువంటి హల్లుకి ఏమవుతుందంటే ద్విత్వం అవుతుంది. ఏమవ్వాలి? ఆ ద్విత్వం అంటే అదే అచ్చు మళ్ళీ వస్తే దాన్ని ద్విత్వం అంటారు.
ఆ ప్లస్ చోట ఆ చోట. ఆ చోట అన్న చోట కలిపి చదవడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే తెలుగులో ఎక్కడా కూడా దీర్ఘం మీద సంయుక్తాక్షరాలు కానీ ద్విత్వాక్షరాలు కానీ ఉండవు. మీరు ఏదైనా గమనించండి. ఆ అక్క అనం, అక్క అంటాం, అన్న అంటాం. దీర్ఘం మీద సంయుక్తాక్షరాలు కానీ ద్విత్వాక్షరాలు కానీ రావడం చాలా తక్కువ, ఎక్కడో 1-2 తప్ప. అందుకని అటువంటి సందర్భాల్లో దానికి సంబంధించి ఒక సూత్రం ఉంది. ఏమిటి అంటే, ద్విరుక్తంబైన హల్లు పరంబగునప్పుడు ఆచ్చికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు అని సూత్రాలు మీ దగ్గర ఉన్నాయి గనక సూత్రాలు పుస్తకంలో చూడండి. నేను మీకు ఉదాహరణ అది ఏ రకంగా మారుతుంది అనేటటువంటి క్రమం మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాం. ద్విరుక్తంబైన హల్లు పరంబగునప్పుడు, ద్విరుక్తం 2 సార్లు పలికాము ఇక్కడ దీన్ని. చ చ 2 కదా, చ అని ఉంది. ద్విరుక్తంబైన హల్లు పరంబగునప్పుడు అంటే ఒత్తి పలికేటటువంటి ఒకే హల్లు ఒకదాని మీద ఒకటి అలా వచ్చినటువంటి చోట ఆచ్చికంబగు దీర్ఘంబునకు. ఆచ్చికము అంటే అచ్చ తెలుగు, సంస్కృతంతో సంబంధించింది కాదు, తత్సమాలు కాదు, తద్భవాలు ప్రత్యేకంగా మీకు ఆ పదాలు తెలియవు అనుకుంటాను. పూర్తిగా తెలుగు ప్రాంతానికి చెందినవే. ఒకవేళ ఏదన్నా ఇతర భాష నుంచి తెచ్చుకున్నా దానికి ఇందాక చెప్పానే తెలుగు వేషం వేసేస్తాం. ఆడవాళ్ళైతే చీర కట్టేస్తాం, మగవాళ్ళైతే పంచ కట్టేస్తాం. కట్టేసి అచ్చంగా వీళ్ళు తెలుగు వాళ్ళు అని అది మూలం నుంచి ఎక్కడ తెచ్చుకున్నామో వాళ్ళే అనుమానపడేయటం జాగ్రత్తగా మనం మార్చేస్తాం. అట్లా మారిపోయినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఆచ్చికము అన్నారు. అటువంటి ఆచ్చికమైనటువంటి దీర్ఘాలన్నీ హ్రస్వాలుగా మారిపోతాయి. అంటే ఎప్పుడైనా సరే ద్విత్వాక్షరం వచ్చినట్టయితే అసలు సంయుక్తాక్షరాల ప్రసక్తే లేదు మనకి. ఆర్చికంలో సంయుక్తాక్షరాలు చాలా తక్కువ. ఏదో రా ఒకటే ఉంటుంది, అంతకన్నా వేరే దాంతో సంయుక్తాక్షరాలు మనకి తెలుగులో ఉండవు. అలాంటివి ద్విత్వాక్షరాలు కనుక అయినట్టయితే ద్విత్వాక్షరం వచ్చింది అంటే దానికి ముందు ఉన్నటువంటి దీర్ఘం కాస్త పొట్టిదైపోతుంది. అంటే ఏమవ్వాలి? ఇది మనం విడదీసినటువంటిది మొదటిది. తరువాతి దాంట్లో వచ్చేటటువంటి స్టెప్ 1 ఆ చోట. ఆ తర్వాత ఏమైంది? రెండో సూత్రం ప్రకారం నిజానికి ఇది విడదీసినప్పుడు త్రికము అనేది మొదటిది అనుకోండి. ఆ ఈ ఏలు త్రికంబు నాబడు అని దీనికి సంబంధించిన అది మొదటి సూత్రం. ఆ సూత్రం ప్రకారం దాన్ని అక్కడ విడదీసాం. విడదీస్తే త్రికంబు మీది అసంయుక్తమైన ఊష్మరేఫేతరమైన హల్లునకు ద్విత్వంబగు అనే సూత్రం వల్ల చా కింద చావత్తు వచ్చింది. ఇప్పుడు అటువంటి ద్విరుక్తమైనటువంటి హల్లు వస్తే దాని ముందున్నటువంటి దీర్ఘం కాస్త హ్రస్వం అవుతుంది అనేటటువంటి సూత్రం వల్ల దీర్ఘం హ్రస్వం అవడం అంటే ఏం జరగాలి? ఆ ప్లస్ చోట కాస్త ఆ ప్లస్ చోట ఏమైంది? అచ్చోట. మనం ఇది మీ పుస్తకంలో ఉంది కానీ మనం మామూలుగా అక్కడ అని వాడట్లేదా? కడ అంటే ఆ ప్రదేశం అనే దరిదాపుల్లో అర్థం. ఆ కడ, ఈ కడ ఇక్కడ, ఏ కడ ఎక్కడ, ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చేది అలాగే మీ పుస్తకంలోనే ఉన్నటువంటి మరొక ఉదాహరణ కూడా చెప్తాను. మీ పాఠ్య గ్రంథంలో ఉన్నది ఎప్పాటు. ఎప్పాటు ఏ ప్లస్ పాటు విడదీసినప్పుడు ఏ ప్లస్ పాటు. పాటు అంటే శ్రమ, పాటుపడడం, శ్రమించటం. ఏ పాటు అనేది ఇప్పుడే వచ్చేటప్పటికి ఆ ఈ ఏలు త్రికంబు నాబడు సూత్రాలు వచ్చేసి ఉండాలి పాటికి నోటికి. మీకు ఇన్నిసార్లు చెప్తున్నా. ఆ ఈ ఏలు త్రికంబు నాబడు. త్రికంబు మీది అసంయుక్తమైన ఊష్మరేఫేతరమైన హల్లునకు ద్విత్వంబగు. త్రికం తరువాత అసంయుక్తమైన, ఇది సంయుక్తాక్షరం కాదు,
ఊష్మము కాదు, రేఫము కాదు. అందువల్ల ఏమవుతుంది, దానికి ద్విత్వం వచ్చింది, ఏ పాటు. కానీ తెలుగులో ఆచ్ఛికం అంటే పూర్తిగా అచ్చ తెలుగు. అచ్చ తెలుగులో ఎప్పుడూ కూడా విరుక్తమైనటువంటి హల్లు వస్తే దానికి ముందున్నటువంటి దీర్ఘం కాస్త హ్రస్వం అయిపోతుంది. ఏమవుతుంది అది, ఎప్పాటు. ఇది ఆ, ఇక్కడ ఏ, ఈ కడ ఇక్కడ, ఈ చోట ఇచ్చోట. ఇలాంటి పదాలన్నీ ఏదైనా సరే నిర్దేశాత్మకంగా ఆ, ఈ, ఏ అని చెప్పేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా ఈ రకంగానే జరుగుతాయి. వీటిని త్రిక సంధి అంటాం. ఈ పదాలు మనం వాడకుండానే ఉండం. ఎప్పుడు, ఎక్కడ, ఇప్పుడు, ఇక్కడ. ఎవ్వరు, ఏ వారు, ఎవ్వరు. ఎవరు వాళ్ళు అంటే వారు అన్నదే ఏ వారు ఎవ్వరు. ఇలాంటి పదాలన్నీ కూడా మనకి ఈ త్రిక సంధి సూత్రంలోకి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, త్రికము అంటే 3 కదా, 3 అంటే ఇంగ్లీష్లో కూడా 3. ఈ 3 అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ సంధి రాయాలంటే 3 సూత్రాలు రాయాలి. చూసారా, ఈ 3 అన్నది ఎంత బాగా సరిపోయిందో. 3 సూత్రాలు. ఆ, ఈ, ఏలు త్రికంబు నాబడు, త్రికంబు మీద సంయుక్తమైన ఊష్మరేఫేతరమైన హల్లునకు ద్విత్వంబగు, దిరుక్తమైన హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబైనటువంటి దీర్ఘమునకు హ్రస్వంబగు అనే 3 సూత్రాల వల్ల మనకి అచ్చట, ఇచ్చట, ఎచ్చట, ఎవ్వడు, ఎక్కడ అనేటటువంటి అన్నీ కూడా రూపాలు మనకి రావడం జరిగింది. ఇది పూర్తిగా తెలుగుకు సంబంధించిందే త్రిక సంధి. బాగా అర్థమై ఉండాలి. పరీక్షల్లో తప్పనిసరిగా ఒక త్రిక సంధి సూత్రం రాయాల్సి ఉంటుంది మీరు. ఉదాహరణగా అంటే దీన్ని విడదీసి సంధి సూత్రాలు రాయండి, లేదా వ్యాకరణ కార్యం ఏం జరిగిందో సంధి కార్యాన్ని వివరించండి అని మీకు అడిగేటటువంటి వాటిల్లో త్రిక సంధి తప్పనిసరిగా ఉంటుంది. ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. 3 పద్ధతుల్లో, 3 అంతరువుల్లో, 3 మెట్లుగా. ఇంకా మీకు ఇంగ్లీష్లో అర్థం కావాలంటే 3 స్టెప్స్లో ఈ 3ంటిని 3 సూత్రాలకి పెట్టుకున్నట్టయితే మీకు సరైనటువంటి సమాధానం వస్తుంది. పూర్తిగా తెలుగు వాళ్ళకే సంబంధించినటువంటి మరొక గొప్ప సంధి గసడదవాదేశ సంధి. మనం ఇంతకుముందు కొన్ని పారిభాషిక పదాలు చెప్పుకుంటూ పరుషాలు, సరళాలు అని చెప్పాం. పరుషాలు, సరళాలే కాకుండా గసడదవలను ఉన్నాయండి. ఇది కూడా ఒకటి ఉంది. ఇది మనకి ఎలా ఉంటుందంటే తెలుగులో కచడతపలకి బదులు గజడదబ రావడం కాకుండా గసడదవ అనేవి కూడా వస్తాయి. ఈ గసడ దవ అని వచ్చేటటువంటి వాటికి గసడదవాదేశ సంధి అని పేరు. ఇందాక ప్రారంభంలో మనం కొన్ని చెప్పుకున్నాం, ఆదేశాలు, ఆగమాలు అని. ఆదేశము అంటే ఉన్నటువంటి దానిని తొలగించి మరొకటి రావడం ఆదేశం. స్థానభ్రంశం అంటారు. అంటే దాన్ని తోసేసి దాని స్థానంలో ఇది వస్తుంది. అట్లా వచ్చేటటువంటి వాటిల్లో ఒకటి గసడదవాదేశ సంధి. దీనికి సూత్రం మీ పుస్తకంలోనే ఉంది, చూసుకోండి. ప్రథమ మీది పరుషములకు గసడదవలకు. విభక్తులు తెలుసు కదా, డుమువులు ప్రథమా విభక్తి. మిగిలినవన్నీ మాట ఉన్నాయి, ఇదైనా గుర్తుంటుందిగా. మిగిలినవి నేర్చుకోండి ఈ లోపల. ఎందుకంటే మనం సమాసాలు చెప్పుకునే లోపల మీకు విభక్తులు వస్తే కానీ సమాసాలు అర్థం కావు. కనుక ప్రథమా విభక్తి ఇక్కడ చెప్పేసుకుందాం. డు, ము, వు, లు. అంటే పుంలింగాలకైతే డు వస్తుంది, కొన్నిటికి నపుంసకలింగాలకైతే ము కానీ ఊ కానీ వస్తుంది. అట్లా బహువచనం అయితే లు వస్తుంది. అట్లా వచ్చేటటువంటివన్నీ కూడా ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి అంటే ఏమిటంటే, అది కూడా ఒక్క మాట చెప్తాను, గుర్తుండాలి కదా. ఏదైనా సరే ఒక వాక్యంలో కర్తగా ఉండేవన్నీ ప్రథమా విభక్తి. నేను వచ్చాను, నేను. నువ్వు తిన్నావు, నువ్వు. ఇవన్నీ ఆ వాక్యానికి కర్త, అవన్నీ ప్రథమా విభక్తులు. అట్లాంటి చోట ప్రథమ మీది పరుషములకు గసడదవలకు. పరుషాలంటే ఏమిటి, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. క, చ, ట,
తా ప ఏవైతే వర్గాలు ఉన్నాయో, అంటే కక్క గంగ ఒక వర్గం అని చెప్పుకున్నాం కదా, అట్లాంటి వాటిలో ప్రతి వర్గంలోనూ మొదటి అక్షరాలకి పరుషాలు. వీటికి ప్రథమ మీది పరుషములకు, అంటే ప్రథమా విభక్తి తరువాత వచ్చేటటువంటి పదం పరుషంగా అయినట్టయితే ఆ పరుషం స్థానంలో గసడ దవ వస్తాయి. అంటే ఉదాహరణకి వాడు చనియే, వాడు వెళ్ళిపోయాడు పాపం. ఆ వెళ్ళిన చోట మనం ఇలా అంటామా? ఆనం. ఈ చ అని ఇది ప్రథమా విభక్తి కదా వాడు అన్నది, దాంట్లో చనియే అనేది ఏమిటి? కాచ పరుషం. దాని బదులు ఏమవుతుంది? ఈ చాని కాస్త ఇది స్థానభ్రంశం చేస్తుంది, డిస్ప్లేస్, తోసి పారేస్తుంది. దాన్ని తోసేసి ఇక్కడ చా బదులుగా సా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? వాడు సనియే. ఇది దేనికి ఏమొస్తాయి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. గసడ దవలు అన్న చోట ఇక్కడ రాసుకుందాం. క, కా బదులు గా వస్తుంది. చా బదులు స, తా చోట డ, తా స్థానంలో ద, పాని తోసేసి వచ్చేది వ. అలాగే ఆమె పలికే, ఆమె పలికే అన్న చోట ఇక్కడ మళ్ళీ ఏమైంది? పా అన్నది పరుషమైంది. పరుషం బదులు సరళం రావాలంటే ఏం జరగాలి? సరళం వచ్చేటట్టయితే బా రావాలి. బా రాకుండా ఏమొస్తుంది? తెలుగు మాటలైతే తప్పనిసరిగా ఏమొస్తుంది? అక్కడ వలికే అని వస్తుంది. ఆమె వలికే. ఇది ఎక్కడో పాతకాలపు పుస్తకాల్లో ఉన్న భాష చెప్తున్నారేమో మీరు. నిత్యం మనం అట్లా అంటామా? ఎందుకనమండి? సద్ది అని ఎంతమంది అంటున్నారు? సద్ది అంటున్నారు కదా, సద్ది కూడా అంటున్నాం. సద్ది ఏమైంది? జద్దెవల, సద్దికూడు కాస్త సద్దికూడైంది. అలాగా చా బదులు సా రావడం అన్నది, పా బదులు వా రావడం అన్నది తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం, ఇంకెక్కడా ఉండదు అది. అదే వేరే వాటికి అయినట్టయితే, వేరే సందర్భంలో అయినట్టయితే దీనికి బదులు ఏమొస్తాయి? పరుషాలకు బదులు సరళాలు వస్తాయి. అందుకే నేను ఇక్కడ మీకు ఆ తేడా చూపించటానికే వీటిని ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ గా ఉంటుంది సరళమైతే, సరళమైతే జా ఉంటుంది ఇక్కడ చాక్ బదులు. సరే, టా బదులు ఎలాగో డా ఇలాగే ఉంటుంది, తా బదులు దానే ఉంటుంది, బాకి మారుగా బా ఉంటుంది. ఇవి గసడదవలు, ఇవి సరళాలు, ఇవి పరుషాలు. ఎందుకు చెప్తానో ఈ తేడా అన్నది తరువాతి సంధి అర్థం చదువుకునేటప్పుడు ఈ తేడా నేను చెప్పడంలో ఉన్న కారణం మీకు అర్థమవుతుంది. ఎందుకని? ఇది అర్థమైతేనే అసలు ఒక పదం యొక్క రూపం ఏమిటో మీకు తెలియడం జరుగుతుంది. ఇంతేనా? మరింకెక్కడొస్తుంది అంటే ద్వంద్వ సమాసంలో కూడా వస్తుందండి ఇది. ఇక్కడ ప్రథమ మీది పరుషములకు గసడదవలగు అనేటటువంటిదే కాకుండా, ప్రథమా విభక్తి మీద మాత్రమే కాకుండా ద్వంద్వమున పదంబుపై పరుషములకు గసడదవలగు. ద్వంద్వంబున అంటే ద్వంద్వ సమాసంలో ప్రథమా విభక్తి మీద పరుషాలు కనుక వచ్చినట్టయితే సరళాలు అవుతాయి. ఎట్లా అంటే కాయ కూర, కూర ప్లస్ కాయలు, కాయలు కాదండి, కూర ప్లస్ కాయ కలిపి ద్వంద్వ సమాసంలో కాయలు అని బహువచనం అవుతుంది కదా, అదేమవుతుంది? కూరగాయలు. అన్న తమ్ముడు, అన్నదమ్ములు. ఇలా అన్నింటిలో కూడా మనం చూసినట్టయితే గా, సా, డా, దా, వా అనేవి కచట తపలకి బదులుగా వస్తాయి.
ఇది గసడదవ ఆదేశ సంధి. ఆదేశము అంటే ఉన్నదానిని తీసేసి రావటం. కా బదులు గా వచ్చింది, తా బదులు దా వచ్చింది, అలాగే అన్నీను. అర్థమైంది కదా. ఆదేశం అంటే ఏమిటో బాగా తెలిసింది. ఇంకా ఆగమ సంధులు తెలుసుకుందాం. అవి తరువాతి భాగంలో తెలుసుకుందాం.